हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. భక్తి అంటే విశ్రాంతి సమయంలో సాగించే సులువైన కార్యక్రమం కాదు. ఆధ్యాత్మిక రంగంలో తేలికదారులు, దగ్గరదారులు లేవు. జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గమే కష్టం. అంతా నీదే అని పరమాత్ముని పాదాల వద్ద సమగ్ర సమర్పణ చేయటమే భక్తి లక్షణం. అహంకారం పూర్తిగా తొలగిపోవాలి. ఈశ్వర సంకల్పం లేకుండా గడ్డి పరక కూడా కదలదనే విశ్వాసం మనస్సులో నాటుకోవాలి. భక్తి అంటే విశ్రాంతి సమయంలో సాగించే సులువైన కార్యక్రమం కాదు. ఇంద్రియ సుఖాపేక్ష తొలగించుకోవాలి. హృదయం నిర్మలం కావాలి. అప్పుడు హృదయ దర్పణంలో పరమాత్ముడు ప్రతిబింబించగలడు. సాధన చాలా అవసరం. బొగ్గుల మీద నిప్పు కణం వేసి గట్టిగా విసరాలి. అప్పుడు నల్లబొగ్గు కూడా నిప్పు అంటుకొని కణకణ మండుతుంది. పుట్టపర్తి వచ్చినంత మాత్రాన సరిపోదు. సంకల్ప సిద్ధి కోసం సాధన చేయాలి. ప్రారబ్ధం అనుభవించక తప్పదని మీరు అనుకోవచ్చు. పెద్ద దూది రాశిని చిన్న నిప్పు రవ్వ దగ్ధం చేస్తుంది. జ్ఞానాగ్ని వల్ల ప్రారబ్ధం క్షణంలో నశించిపోగలదు. మట్టి రోడ్డు మీద బస్సు పోతుంటే దుమ్ము రేగుతుంది. కంకర రోడ్డు మీద పోతుంటే దుమ్ము రేగినా కనిపించదు. తారు రోడ్డు మీద బస్సు పోతుంటే అసలు దుమ్ము ఉండదు. మట్టి రోడ్డు కర్మ మార్గం. కంకర రోడ్డు ఉపాసనా మార్గం. తారు రోడ్డు జ్ఞాన మార్గం. మానవ ప్రయత్నం చేత, నైపుణ్యం వల్ల పూర్వకర్మ ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఓం శ్రీ సాయిరాం.